ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు అధికారుల ఆస్తులపై ఫోకస్ చేసిన సిట్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాల నుండి డబ్బులు వసూలు చేసింది ప్రణీత్ రావు గ్యాంగ్. ట్యాపింగ్ కేసులో ఉన్న అధికారులు అక్రమాల ద్వారా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన విల్లాల్లో ఉంటున్నట్లు తేలింది. అధికారుల ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలువురు అధికారుల ఆస్తులపై ఫోకస్ చేసింది సిట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు. కిరణ్, స్వాతి, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఇటు భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీలోకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే మరికొద్దిసేపట్లోనే ఈ కస్టడీకి సంబంధించి విచారణ స్టార్ట్ కాబోతోంది. కస్టడీ కోరుతూ కూడా పోలీసులు ఇచ్చిన పిటిషన్ ఏవైతే ఉందో వాటికి సంబంధించి కూడా ఇటు నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతికి కూడా పిటిషన్ సంబంధించి కస్టడీ కోరుతానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వివరాలు అందజేసింది నాంపల్లి కోర్టు. అయితే దీని తరఫున కూడా ఇటు అడ్వకేట్స్ తిరుపతన్న, భుజంగరావు అడ్వకేట్లు కూడా దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ సంబంధించి క్యాన్సిల్ చేయాలని, అలాగే బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేస్తూ కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ కేసు అంతట్లోనూ రేపు అంటే ఎల్లుండి ఏదైతే 28వ తారీఖు రోజున ప్రణీత్ రావు కూడా జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగుస్తుంది కాబట్టి అతన్ని కూడా కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక పిటిషన్ కూడా ఫైల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ముగ్గురిని కూడా విచారించి, ముగ్గురిని విడివిడిగా అలాగే ముగ్గురిని కలిపి విచారిస్తే మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంటుందని విచారణ అధికారులు భావిస్తున్నారు. కానీ ఈలోపే తెరపైకి అనేక అంశాలు, అనేక సంచలనమైన విషయాలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. ఇటు తెలంగాణతో పాటుగా కర్ణాటకకు సంబంధించిన ఓ పార్టీకి సంబంధించిన నేతల ఫోన్స్ వీరు ట్యాంపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అలాగే వీరు ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే జ్యువెలరీస్ సంబంధించి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఇటు హవాలాకు సంబంధించి దందా సాగిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా వారి నుంచి అక్రమంగా వీరు ఆర్జించారనేది ప్రధాన ఆరోపణ. అయితే దానిని నిర్ధారణ చేసుకునేందుకు పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఏసీబీకి ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ముగ్గురు అధికారులకు సంబంధించి అక్రమాస్తులు కూడగట్టుకున్నారని ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఏసీబీకి ఈ కేసు కూడా మూవ్ అయింది. అయితే ఏసీబీ అధికారులు ఇప్పటికే వీరు పెద్ద ఎత్తున కూడా అక్రమాస్తులు సంపాదించి వీరు ఎక్కడెక్కడ ఖరీదైన విల్లాస్ కొనుగోలు చేశారు, అలాగే వీరు ఎక్కడెక్కడ ఆ భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా వీరు డబ్బులు సంపాదించారు, అలాగే వ్యాపారులు భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడ డబ్బులు లాగారనేది ప్రస్తుతం కూపీ లాగుతా ఉన్నారు. ఇక ఏసీపీ అధికారులు కూడా దీనిపైన దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు ఎక్కడైతే ప్రణీత్ రావుకు సంబంధించిన ట్యాంపింగ్ వ్యవహారం అంతటి కూడా వీరు సాఫ్ట్వేర్స్ కావచ్చు, అలాగే ఎక్కడైతే సర్వర్లను ఏర్పాటు చేసుకున్నారో అంతా కూడా ఎక్కడి నుండి తీసుకురావడం జరిగింది, వీరికి టెక్నికల్ ఇన్పుట్స్ ఏ విధంగా వచ్చాయి, అలాగే ఫోన్ ట్యాంపింగ్ సంబంధించిన కాల్ డేటా ఎవరి నుంచి ఎవరి ద్వారా వీరికి చేరింది అనేది ప్రధానంగా కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో ఇటు భుజంగరావు అలాగే తిరుపతన్నలకు సంబంధించిన కస్టడీ పిటిషన్ బెంచ్ పైకి రాబోతుంది. వీరికి పూర్తి స్థాయిలో వాదన విన్న తర్వాత మెజిస్ట్రేట్ వారు మరి కస్టడీకి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వారం రోజుల పాటు తమ కస్టడీకి అనుమతి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కస్టడీ పిటిషన్ ఫైల్ చేశారు. మరోవైపు కౌంటర్ పిటిషన్ కూడా ఫైల్ చేసేందుకు ఇద్దరు నిందితుల తరఫున అడ్వకేట్స్ కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఈ పూర్తి స్థాయిలో వాదోపవాదాలు విన్న తర్వాత, ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత జడ్జి వారు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. వారం రోజుల్లో 5 రోజుల పాటు కస్టడీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఎల్లుండి ప్రణీత్ రావు రిమాండ్ గడువు ముగుస్తుంది కాబట్టి అతన్ని కూడా 2 రోజుల పాటు కస్టడీ కోరుతుందా, లేదంటే రిమాండ్లో భాగంగా గడువు ముగిసిన తర్వాత ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరొకసారి పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఇటు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతల చుట్టూ తిరుగుతోంది కాబట్టి ఆ ఇద్దరు ముఖ్య నేతలు ఎవరు, వారు ఎందుకు ఒక ముఠాగా ఏర్పడి ఎక్కడైతే ఈ ప్రణీత్ రావు సంబంధించి ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతట్లో కూడా వీరు బృందాలుగా ఏర్పడి ఏ విధంగా వీరు ఫోన్ ట్యాంపింగ్ చేశారు, వారి యొక్క ప్రమేయం ఏంటి, వారి యొక్క పాత్ర ఏది, పాత్రదారులు ఎవరున్నారో అలాగే సూత్రధారు ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ప్రణీత్ రావు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రణీత్ రావుకు సహకరించిన కొంతమంది సీఐలకు గతంలో నోటీసులు ఇచ్చారు. అలాగే సీఐలతో పాటుగా ఎస్ఐ స్థాయి అధికారులకు వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పిలిపించి నోటీసులు ఇచ్చి వారిని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తిరుపతన్న, భుజంగరావును నాంపల్లి కోర్టు ఒకవేళ పోలీస్ కస్టడీకి అనుమతిస్తే మాత్రం ఈ వ్యవహారంలో ప్రణీత్ రావుతో అలాగే అడిషనల్ ఎస్పీలుగా ఉన్న వీరిద్దరూ
ఏ విధంగా మాజీ డీజీకి సంబంధించి సమాచారం ఇచ్చారు, లొకేషన్స్ ట్రేస్ అవుట్ చేశారు, కమ్యూనికేషన్ కాన్వర్జేషన్ అంతా కూడా ఏ విధంగా ట్యాంపింగ్ చేశారు, అలాగే వీటిని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డివైజెస్, అలాగే ఏవైతే హార్డ్వేర్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఏ విధంగా ధ్వంసం చేశారు, ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలని చూశారు. ఈ సమాచారం ద్వారా ఎంతమందిని హవాలా దందా కొనసాగిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు, జ్యువెలరీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ఫోన్ ట్యాంపింగ్ ఏ విధంగా చేశారు, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఇదంతా కూడా ఏసీబీ కూడా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం